ఎస్హెచ్ఓ ఏపీ టీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్తే. జాగర్లమూడి రాధాకృష్ణ ఈ పేరు కంటే క్రిష్ అంటే అందరికీ టక్కున గుర్తొస్తాడు. గుంటూరుకు చెందినటువంటి ఈ యువ దర్శకుడు గమ్యం అనే చిత్రంతో తను దర్శకునిగా పరిచయం అయ్యారు తెలుగు చలనచిత్రానికి. తొలి చిత్రంతోనే ఉత్తమ దర్శకునిగా నంది పురస్కారాన్ని కూడా అందుకున్నారు క్రిష్. ఆ తర్వాత వచ్చినటువంటి వేదం, కృష్ణ వందే జగద్గురు, కంచె, గౌతమిపుత్ర శాతకర్ణి ఈ చిత్రాలన్నీ ఆ దర్శకుని ప్రతిభను మనకు తెలియజేస్తాయి. ఈ చిత్రాలన్నీ విశేషంగా ప్రేక్షక ఆదరణ పొందినటువంటి చిత్రాలే. గమ్యం, వేదం చిత్రానికి వారు ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా అందుకోవడం జరిగింది. ఉత్తమ జాతీయ చిత్రంగా కంచె చిత్రం అప్పుడు ఎంపిక కాబడింది. సో ఈ విధంగా చూసుకుంటే దాదాపుగా క్రిష్ తీసినటువంటి చిత్రాలన్నీ ఒక సందేశాత్మకంగా, దాంతోపాటు విలువల్ని పెంపొందించేలాగా, అదేవిధంగా సామాజిక స్పృహను కూడా తట్టిలేపే విధంగా వారి చిత్రాలు ఉంటాయి. సో ఈరోజు మనకి వారి చిత్రాలను విశ్లేషించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు అమలాపురపు అమరాచారి గారు. ముందుగా వారిని స్వాగతిద్దాం. నమస్తే అమరాచారి గారు. నమస్తే అండి. అమరాచారి గారు, ప్రేమకు గమ్యం ఉండదు, అదొక ప్రయాణం అంటూ క్రిష్ తొలి చిత్రం గమ్యంతో మొదలుపెట్టారు. సో అందులో బాగా నచ్చిన డైలాగ్ సార్, నువ్వు చూసిన ప్రదేశాలు ప్రపంచాన్ని కాదు, ఒక్కసారి కారు దిగు చూడు, నీకు ప్రపంచం అంటే ఏంటో తెలుస్తుంది. అందులో హీరోయిన్ కమలిని ముఖర్జీ, హీరో శరవానంద్తో చెప్పేటువంటి డైలాగ్ సార్, సోల్ ఆఫ్ ద మూవీ ఏదో ఒక రకంగా చెప్పాలంటే, ఒక ధనికుడైన కుర్రాడు ఒక వ్యక్తిత్వం గల యువతితో ప్రేమలో పడిన తర్వాత అతనిలో ఏ విధమైన మార్పు తీసుకొచ్చింది, అసలు వాస్తవ ప్రపంచం ఏంటో ఎలా తెలియజేసింది అనేది చిత్రం సోల్ సార్. సో ముందుగా మనం మీ విశ్లేషణ ఈ చిత్రంతో మొదలెట్టవలసిందిగా కూర్చున్నాను సార్. దర్శకులు క్రిష్ గారి గురించి, వారి యొక్క చిత్రాల గురించి మాట్లాడటానికి నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను. సహజంగా నేను ఆనాటి చిత్రాలను ఎక్కువగా చూసి ఇన్స్పైర్ అయినటువంటి ప్రేక్షకుడిని. కానీ నాకు 1986 తర్వాత, అంటే సిరివెన్నెల చిత్రం తర్వాత థియేటర్లో చూసిన సినిమాలు అంటే ఏమి లేవు. అవి ఏదన్నా ఉన్నాయంటే ఒక గమ్యం, ఒక వేదం, కృష్ణం వందే జగద్గురు, తర్వాత కంచె. ఈ 4 చిత్రాలు మాత్రం 1కి 4 సార్లు చూసినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఎందుకు ఈ చిత్రాలను ఇంతగా నేను చూడటానికి ఉన్న అంశాలు ఏమిటనే దాన్ని చెప్పే ముందు, తరాలు మారిన, అంతరాలు మారిన, మానవ సంబంధాలలో కలిగినటువంటి ప్రేమతత్వం, స్నేహం, వాటి విలువలు ఎప్పుడు మారవు. కానీ తరం మారిన, అంతరాలు మారిన కొన్ని చిత్రాలు ప్రేక్షకుల యొక్క మనసులో సజీవ రూప సాక్ష్యాలుగా మిగిలిపోతాయి. అలాంటి దర్శకులలో క్రిష్ గారిని నేను ఈ యొక్క ప్రోగ్రాంలు ఎన్నుకోవడానికి గల బలమైన కారణం, నేను తొలినాళ్లలో బిఎన్ రెడ్డి గారి యొక్క చిత్రాలన్నీ చూసిన వాడిని. అంటే దర్శకుడికి ఒక సామాజిక బాధ్యత ఉండాలి అనేటటువంటి బిఎన్ రెడ్డి గారి యొక్క ఫందాలో ఒక మల్లేశ్వరి, బంగారు పాప లాంటి చిత్రాలు ప్రముఖంగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాదు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సామాజిక బాధ్యతను గుర్తించి మానవ విలువలను కూడినటువంటి చిత్రాలు అందించిన వారిలో సత్యజిత్ రే, మృణాల్ సేన్, బిమల్ రాయ్, రిత్విక్ ఘటక్, వి శాంతారాం, ఆదూర్ గోపాలకృష్ణ, గురుదత్, రాజ్ కపూర్, సంజయ్ లీలా బన్సాలి అనేటువంటి కొంతమంది దర్శకులను నేను ఇక్కడ ఉదాహరించాను. ఈ కోవలో చేర్చదగినటువంటి దర్శకులు క్రిష్ గారు. అంటే మనకి భారతీయ చలనచిత్ర పరిశ్రమే కాదు, యావత్ ప్రపంచ చలనచిత్రాలు పరిశీలిస్తే మనకి 3 విభాగాలుగా విభజించారు. ఒకటి ఉత్తమ చిత్రాలు, మన తెలుగులో చూస్తే ఒక బంగారు పాపగా చెప్పుకోవచ్చు. కళాత్మక విలువలు కలిగినటువంటి చిత్రాల్లో
మల్లేశ్వరి, శంకరాభరణం లాంటి చిత్రాలు చెప్పుకోవచ్చు. తర్వాత కమర్షియల్ చిత్రాలు అంటే కేవలం కథ యొక్క బలం లేకపోయినా మసాలాను జోడించి హీరోయిన్ యొక్క అంగాంగ ప్రదర్శనలతో కూడినటువంటి పాటలతో అప్పటికప్పుడు కమర్షియల్గా హిట్గా చెప్పినటువంటి కొన్ని చిత్రాలు ఉంటాయి. కానీ వీటన్నిటికీ మించినటువంటి కొన్ని చిత్రాలు ఉంటాయి. ఆ చిత్రాలే క్లాసికల్స్. ఆ క్లాసికల్స్ చిత్రాల్లో ప్రముఖంగా భారతదేశం గుర్తించినటువంటి దర్శకులలో గురుదత్ యొక్క కాగజ్గా పూలు, రాజ్ కపూర్ యొక్క మేరా నామ్ జోకర్, కె. విశ్వనాథ్ గారి యొక్క శంకరాభరణం లాంటి చిత్రాలు మనం ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ఈ కోవలోకి తీసుకురాబడినటువంటి గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుం, కంచె నాలుగు స్తంభాలుగా మానవ విలువలను మరలా పునర్నిర్మాణం చేసే దానిలో ఈ 4 చిత్రాలు 4 స్తంభాలుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నిలబెట్టినటువంటి అద్వితీయ నటుడు, ఇండియన్ ఫ్యాన్, డైరెక్టర్, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించినటువంటి అనుభవజ్ఞశాలి కృషి గారి గురించి మనం వారి చిత్రాల గురించి చెప్పుకోవడం ప్రారంభిద్దాం. ముందు గమ్యం చిత్రం గురించి మీరు చెప్పండి. థియేటర్లో చూసినప్పుడు నాకు అందులో సినిమా చూసినప్పటికంటే ఒక 5-6 ఏళ్ల తర్వాత, ఒక 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ సీన్లు మనం టీవీలో కానీ ఈ ప్రచార మాధ్యమాలు చూసినప్పుడు నాకు బాగా తట్టి లేపిన 2-3 విషయాలు ఉన్నాయి సార్. హీరోయిన్ ప్రేమించుకుంటారు, హీరో వ్యవహార శైలి నచ్చక, లేదంటే హీరోయిన్ దూరంగా వెళ్ళిపోతుంది, ఇతను యొక్క పాస్ట్ లైఫ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. తర్వాత హీరోయిన్ కోసం వెతికే ప్రయత్నం, ఈ ప్రయత్నంలో ఇతనికి గాలి సీను, అల్లరి నరేష్ పరిచయం అవ్వటం, ఈ ప్రాసెస్లో వాళ్ళు అడవుల్లో చిక్కుకోవటం, ఆ పోలీసులకి నక్సల్స్ మధ్య బ్యాటిల్లో ఈ గాలి సీను ప్రాణాలు కోల్పోవటం. ఈ ప్రయాణంలో వచ్చి ఒక 2-3 డైలాగ్స్ అయితే నాకు బాగా నచ్చినాయి సార్. ఒకటి, హీరో శర్వానంద్ వాళ్ళ ఫాదర్ దగ్గరికి ఆయన పట్టుకొస్తాడు, పోలీసు ఇచ్చేత వాళ్ళ ఫాదర్ దగ్గరికి ఇతను తీసుకొస్తారు. నీకు జానకి దొరికిందా? జానకి దొరకలేదు కదా, నీకు ఒక దొంగ దొరికాడు అని వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ అంటే, వీడు దొంగని నీకు తెలుసు, వీడు కూడా మనిషి అని నీకు తెలుసు అని ఒక అద్భుతంగా శర్వానంద్ క్యారెక్టర్స్ చెప్పిస్తారు సార్. అదేవిధంగా జానకి కోసం నేను వెతుకుతున్నాను, జానకి నాకు దొరకలేదు కానీ నాకు నేను దొరుకుతున్నాను డాడీ అంటాడు సార్. ఎక్స్ట్రాడినరీ. ఈ తన కోసం వెతుకుతుంటే నాకు నేను దొరుకుతున్నాను అనేది ఎంతో లోతైన ఇది సార్. అదేవిధంగా ఈ రావు రమేష్ ఒక పాత్ర చేత అతను నక్సల్స్ నుంచి బయటకు వస్తాడు. తర్వాత ఆ నక్సల్స్ లీడర్స్కి రావు రమేష్కి మధ్య కొన్ని సంభాషణలు జరుగుతాయి. ఐ థింక్ సో నక్సల్ లీడర్ క్యారెక్టరు క్రిషే ప్లే చేసినట్టున్నారు. వీళ్ళిద్దరి మధ్య జరిగే సిచ్యువేషన్, ఇతని మీద ఐ థింక్ సో షూట్ అండ్ సైట్ వారెంట్ ఉన్నట్టు ఉంటుంది రావు రమేష్ ఆ క్యారెక్టర్ మీద. అసలైన మృగాలు అడవుల్లో కాదు కామ్రేడ్, బయట జనాల్లో ఉన్నాయని, బయట ఉన్నటువంటి నేరస్తుల గురించి కావచ్చు, అవినీతి పరుల గురించి కావచ్చు, ఆ చెప్పే క్యారెక్టర్లు కానీ చిన్న చిన్న పదాలతో అద్భుతమైన, అసలుకి ఎంత చక్కటి భావజాలం అంటే ఈ సినిమా మొత్తంలో ఇతని కారులో హీరోయిన్ ఒక అమ్మాయిని ఆసుపత్రికి తీసుకెళ్తుంటే ఇతని కారులో ఆ అమ్మాయి తీసుకెళ్ళటం, ఇతని చేతుల మీదుగా ఆ బిడ్డ పుట్టడం, అప్పుడు హీరో ఆ తన చేతులతో బిడ్డని చూడటం, ఆ హీరో కళ్ళల్లో ఆ భావోద్వేగం, నాకైతే మాత్రం ఇప్పుడు చెప్తుంటే నాకు కూడా భావోద్వేగం కలుగుతుంది సార్. నాకు బాగా నచ్చిన చిత్రం సార్. దానికి తోడు గమ్యం టైటిల్ సాంగ్లో సిరివెన్నెల సీతారామరాజు శాస్త్రి గారు రాసినటువంటి ఎంతవరకు ఈ ఆ పాట ప్రతి లైన్ కూడా మెస్మరైజ్ చేస్తుంది సార్. అద్భుతమైన చిత్రం సార్. నేను ఎప్పటికీ మర్చిపోలేని చిత్రం సార్ గమ్యం అనేది. ఇప్పుడు గమ్యం చిత్రాన్ని మనం పరిశీలిస్తే అసలు గమ్యమే కాదు, గమ్యం చిత్రంలో అభిరామ పాత్ర, గాలిసీను పాత్ర. తరువాత వేదం చిత్రంలో చూస్తే రాక్ స్టార్ మంచు మనోజ్ పాత్ర, ఇక్కడ కేబుల్ రాజు అల్లు అర్జున్ పాత్ర. అవును. కంచె చిత్రంలో చూస్తే దూపాటి హరిబాబు పాత్ర, తర్వాత ఈశ్వర్ పాత్ర. కృష్ణం వందే జగద్గురులో చూస్తే మైనింగ్ మాఫియా లీడరు రెడ్డప్ప పాత్ర, తర్వాత తాత మనవాళ్ళు రంగస్థలం గురించి చెప్పినటువంటి పాత్రలు. అంటే ఈ మొత్తం చిత్రాలన్నీ మనం పరిశీలిస్తే ఇందులో మానవ జీవిత సంబంధాలలో కలిగినటువంటి భావోద్వేగాలను
సృష్టించినటువంటి దర్శకులు క్రిష్. అవును సార్. అంటే ఇక్కడ అభిరాము రాముడుగా చూస్తే రాముడు జానకి కోసం వెతుకులాట ప్రారంభిస్తాడు. ఈ మధ్యలో గాల్సీన్ అనేటువంటి పాత్ర ఆంజనేయుడు పాత్ర అంటూనే గాలి అనేటువంటి పదం పెట్టుండొచ్చు. ఈ యొక్క పాత్ర ప్రవేశం జరిగిన తర్వాత ప్రయాణంలో చూచినటువంటి అభిరాముడికి ఆ యొక్క గాల్సీనులో ఉన్నటువంటి ఉదాత్తమైనటువంటి ఉన్నతమైనటువంటి స్నేహాన్ని, ఆపన్నులను ఆదుకోవడంలో కలిగినటువంటి స్నేహహస్తాన్ని చూడటం అనేది జరుగుద్ది. ఇక్కడ ఏ దర్శకుడైనా సరే ఒక చిత్రంలో డైలాగ్స్ రాయించాలంటే ముందు ఆ దర్శకుడికి సాహిత్యం మీద పట్టు ఉండాలి, అతను సాహిత్య అభిమాని ఉండాలి. ఇక్కడ ఈ చిత్రంలో గంధం నాగరాజు మాటలు రాసినప్పుడు కూడా, మన సత్యనపల్లి వాస్తవ్యులు రాసినప్పుడు కూడా కృషి గారికి వాళ్ళ తాతగారి నుంచి సంక్రమించినటువంటి అపారమైనటువంటి రామాయణ భాగవత ఇతిహాసాల మీద పట్టుండి చారిత్రాత్మకమైనటువంటి యొక్క సంఘటనలు బాగా పుష్కలంగా నెమరు వేసుకున్నటువంటి దర్శకులు కృషి. అందువలన వీరి ఏ చిత్రంలో చూసినా కూడా భావోద్వేగానికి మనసుకి పట్టి వదలకుండా కంటిన్యూ తెప్పించేటటువంటి పాత్రలే కాబట్టి అవి అప్పటికి ఇప్పటికి ఎప్పటికైనా కూడా అజరామరమంగా చిరస్మరణీయంగా ఉండేటటువంటి పాత్ర. అందున ఈ జానకి మధ్యలో ట్రీట్మెంట్ ఇస్తుంది డాక్టర్ గాల్సీనికి. ఈ మధ్యలో ఈ ఆమె ఎక్కడ చూసామనేది తెలీదు, కానీ చనిపోయే ముందు అల్లరి నరేష్ యాక్షన్లో కానీ ఫోటో చూపించినప్పుడు ఈమె నేను చూశానని చెప్పడంతో ఆ చిత్రం ముగింపు జరుగుతుంది. అంటే ఒక పాత్రని క్రియేట్ చేయటంలో ఆ పాత్రని ప్రజా హృదయాలలో ఎలాగ జొప్పించాలనేటువంటి దర్శకుడు కృషి గారిగా మనం ఈ చిత్రంలో చెప్పుకోవచ్చు. అవును సార్. నెక్స్ట్ వేదం. అవును సార్. ఏంట్రా జీవితం, మనకు నచ్చినప్పుడు రాదు, మనకు నచ్చినట్టు జరగదు, అందుకే దీన్ని బ్రతకడం అంటారు. కేబుల్ రాజు పాత్రచా చెప్పేస్తాడు సార్. ఇంత లోతైన డైలాగ్ చెప్తూనే అదృష్టం అడ్డం తిరిగితే అరటి పన్ను తిన్నా పన్ను విరుగుతుంది, అంత ఈ క్యాజువల్ డైలాగ్ కూడా ఉంటుంది సార్. అంటే ఎంత డైలాగ్ క్యాజువల్ ఉన్నా కూడా లైఫ్ ఎసెన్స్ని చక్కగా చెప్పారు సార్. ఇందులో పర్టికులర్గా ఒక బస్తీలో ఉండే కుర్రాడు ఒక ధనికురాలైన ఒక యువతిని ప్రేమించి అమ్మాయి ఏదో పార్టీకి తీసుకెళ్దామంటే ఆ పార్టీ కోసం డబ్బులు కావాలి, అతని దగ్గర డబ్బులు ఉండవు. ఆ పార్టీకి టోకెన్లు టికెట్లు తీసుకోవడానికి, ఎంట్రీ టికెట్స్ తీసుకోవడానికి ఇతను చివరికి ఆసుపత్రిలో ఒక రోగి దగ్గర ఉన్నటువంటి పెద్ద ఆయన పాత్ర ఉంటుంది సార్, చాలా చక్కగా పండింది. ఆ డబ్బులు దొంగతనం చేయటం, తర్వాత తను రియలైజ్ అవ్వటం, దాన్ని తిరిగి ఇవ్వటం, ఈ పాత్రల మధ్య, అదేవిధంగా ఈ అనుష్క శెట్టి ఆ పాత్రని, ఈ మూడు పాత్రల్ని మిక్స్ చేసుకొని ఆ చిత్రాన్ని ముగించిన తీరు మాత్రం అద్భుతంగా ఉంటుంది సార్. ముఖ్యంగా అనుష్క చేత, ఆ పాత్ర చేత చెప్పించే డైలాగులు అయితే పోలీస్ స్టేషన్లో ఈ లంచం తీసుకునేటప్పుడు ఈ అమ్మాయి దగ్గర ఆ పాత్రల మధ్య వచ్చేటువంటి భావోద్వేగపు సన్నివేశాలు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి సార్. నాకు తెలిసి అనుష్క శెట్టికి మాత్రం ఈ చిత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీగా చెప్పుకోవాలి సార్. నటిగా తనని ఎన్నో రెట్లు పైకి తీసుకెళ్ళిన చిత్రం. ఆ మాటకు వస్తే అల్లు అర్జున్ కావచ్చు, మనోజ్ కావచ్చు, అద్భుతమైన చిత్రంగా చెప్పుకోవచ్చు సార్ వేదం. డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి, కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. ఈ వేదం చిత్రంలో ప్రధానంగా 5 పాత్రలు ఉంటాయండి.
ఒకటి రాక్ స్టార్గా మంచు మనోజ్ నటించాడు. తర్వాత సరోజ క్యారెక్టర్లో అనుష్క, ఆమెకు సహాయంగా కర్పూరం అనేటువంటి ఒక పాత్రను కూడా ఇందులో ప్రవేశపెట్టడం జరిగింది. తరువాత ఒక తాత, మనవడు, పద్మ, అంటే ఈ మనవడు యొక్క తల్లి పద్మ, ఈ 3 పాత్రలను కూడా చాలా ఇంపార్టెంట్ రోలు ఈ చిత్రానికి. తర్వాత 4వ పాత్ర వచ్చేసి రహీముద్దీన్ ఖురేషి, ముస్లిం అతను మనోజ్ బాజ్పాయ్ అనేటటువంటి హిందీ నటుడు నటించారు. తర్వాత కేబుల్ రాజు పాత్రను వచ్చేసి అల్లు అర్జును నటించడం జరిగింది. అయితే అప్పటికే అనుష్క నటించినటువంటి చిత్రాలకి భిన్నంగా ఒక వేశ్య పాత్రలు నటించడం అంటే క్రిష్ యొక్క దర్శకత్వ ప్రతిభ పటిమ తెలిసినటువంటి వారు కాబట్టి వేశ్య పాత్రను కూడా చాలా ఉదాత్తంగా ఉన్నతంగా చూపించగలిగేటటువంటి దర్శకుడు కాబట్టి అనుష్క ఈ పాత్రను ఒప్పుకుందని నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఒక ప్రియురాలు యొక్క ఒక ఫంక్షన్కి 40,000 కావాల్సి వచ్చి ఆ 40,000 కోసమని చెప్పి తాను అప్పటికే అన్నీ నేను గొప్పవాడిని అబద్ధాలు చెప్పుకుంటూ ఆ ప్రేయసి దగ్గర ఈ 2 టికెట్ల కోసం అని చెప్పి ఈ కిడ్నీలు ఆసుపత్రిలో పద్మ అంటే తన కొడుకు సీను యొక్క చదువుల కోసం ఈ కిడ్నీలు అమ్ముకొని 40,000 హాస్పిటల్ ఉన్నప్పుడు ఈ యొక్క కేబుల్ రాజు అల్లు అర్జున్ చూస్తాడు. అది చూసి ఏం చేస్తాడంటే హాస్పిటల్ ఉన్నప్పుడు అక్కడి నుంచి థెఫ్ట్ చేసి తీసుకువెళ్ళేటప్పుడు ఈ నాగయ్య పాత్ర ఈ తాత కాళ్ళు పట్టుకొని చేస్తున్నప్పుడు అక్కడ ఒక ప్రక్కనేమో అల్లు అర్జున్కి ఈ నాగయ్య మధ్యన పెనుగులాట జరుగుతూ ఉంటుంది. అదే టైంలో క్రిష్ గారు ఆ యొక్క తల్లి బెడ్ మీద పడుతున్నటువంటి శారీరక బాధ అది కూడా చూస్తూ ఉంటాడు. ఈ యొక్క మీమాంసలో తీసుకువెళ్తున్నాడు కానీ అది దొంగిలించడం అనేది జరుగుతుంది కానీ అతను అప్పటికే ఒక కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతాడు. అవును, తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత క్యూలో నిలబడతాడు, డబ్బులు ఇవ్వకుండా వచ్చేస్తాడు. అప్పుడు ఈ అమ్మాయి అడుగుద్ది, ఈ ప్రేయసి మన గర్ల్ ఫ్రెండ్ అడుగుద్ది, ఏమిటి టికెట్లు తీసుకున్నామని. నా దగ్గర డబ్బులు లేవంటాడు. అంటే చేతిలో డబ్బులు ఉంటాయి, డబ్బులు ఉంచి తీసుకోలేదంటే రాజు ఏమిటి ఎందుకు తీసుకోలేదని నా దగ్గర డబ్బులు లేవంటాడు. అప్పుడు షార్ట్లో క్రిష్ గారు డబ్బులు చూపిస్తాడు అన్నమాట మనకి ప్రేక్షకులకి, అంటే ఇతనికి ఇష్టం లేదని చెప్పి. ఇక వెంటనే తన ఉన్న థెఫ్ట్ చేసిన డబ్బులతో పాటుగా తన జేబుల్లో ఉన్నటువంటి డబ్బులు కూడా, అంటే పశ్చాత్తాపడి తను చేసినటువంటి నేరానికి ఇంకా కొద్ది డబ్బు కలిపి అది మూట కట్టుకొని హాస్పిటల్కి వెళతాడు. వెళ్ళిన తాత ఎవరు పిలుస్తున్నారని చెప్పి ఆ మూట గుమ్మం ముందు పెట్టడం అనేది జరుగుద్ది. ఇతను ఎవరని చెప్పినా కాళ్ళకు తగులుద్ది. అప్పుడు అంటాడు, పద్మ మనకి దేవుడు ఉన్నాడే, మనకి డబ్బులు దొరికినాయే, నీ సీను చదువుకుంటాడే పద్మ అన్నప్పుడు అది షాడోలోకి వెళ్ళిపోద్ది. ఆ షాటు ఈ నాగయ్య తాతది షేడ్లో చూపిస్తాడు దర్శకుడు క్రిష్. స్లోగా అది అల్లు అర్జున్ మీద కెమెరా ఫోకస్ పెట్టడంతో అక్కడ అల్లు అర్జున్ నటించాడండి. ఎక్స్ట్రాడినరీగా నటింపజేశాడు క్రిష్ గారు. అల్లు అర్జున్ కూడా అంత గొప్పగా నటించాడు. బోర్ని ఆడటం అనేది అక్కడ చూపించలేదు, చాలా క్లాస్గా చూపించాడు క్రిష్ గారు. అక్కడ ఈ యొక్క కంఠం దిగమింగటం తర్వాత అని చేసి వెళ్ళిపోతుండగా చంటి పాప అక్కడ కొంత డైలాగ్స్ పెట్టిస్తాడు. అప్పుడు అమ్మాయిని కావాలని పిలిచి అమ్మాయితో కొద్దిగా నవ్వుకుంటూ మాట్లాడతాడు. అంటే ఏంటంటే తన దర్శకుడు యొక్క ప్రతిభ చూడండి. అక్కడ బోర్ని ఏడవటం వెలిపించటం పాత సినిమాలో పెట్టలేదు, పెడుతూ ఆ పాప దగ్గర చిచి అని అనటం, తర్వాత అమ్మాయితో మాట్లాడటం, అంటే తనకు తానుగా నిష్కల్మషమైనటువంటి వ్యక్తిగా మారాను
నాలో ఎలాంటి దోషం లేదు, ఇప్పుడు నేను ప్రశాంతంగా జీవించగలను అనేటటువంటి ఆ యొక్క సందేశాన్ని మనకి అల్లు అర్జున్ పాత్ర ద్వారా చూపిస్తాడు. ఏదైనప్పుడు కూడా వేదం అంటే వేదంగానే అంత పవిత్రంగానే చూపించడం జరిగింది. నెక్స్ట్ అండి, కళ అంటే బ్రతుకునిచ్చేది కాదు, బ్రతుకుని నేర్పేది కూడా అంటూ అవును కృష్ణ వందే జగద్గురులో పాత్ర చెప్తుంది సార్. అట్లాగే నాకు పోసాని గారు మంచి డైలాగ్ సార్. రోజుకు 200 రూపాయలు సంపాదించడానికి ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతుంటే వాడెబ్బా 1,00,000 కోట్లు ఏంటి మేడం అని మైనింగ్ డాన్ గురించి పోసాని కార్ డ్రైవర్గా చేసేది. అన్నిటికన్నా నాకు బాగా లోతుగా నన్ను బాగా స్పృశించిన డైలాగ్ ఏంటంటే, నయనతార సార్ హీరోయిన్, తల్లి 9 మాసాలు మోసి నిన్ను కనిది అనుకుంటే నువ్వు మనిషివి, అదే తల్లి తండ్రి పక్కన 10 నిమిషాలు సుఖపడితే పుట్టావు అనుకుంటే నువ్వు మృగానివి. అసలు ఆ డైలాగ్ రాయాలంటే ఒక మనిషికి మృగానికి ఆ చూసే కోణంలో అసలు నాకైతే ఆ డైలాగ్ ఎన్నిసార్లు విన్నాను సార్. నాకు బాగా నచ్చింది సార్. అదేవిధంగా రాణా మధ్య వాళ్ళ తాత కోటా శ్రీనివాసరావు మధ్య వచ్చే సన్నివేశాలు కావచ్చు, సంభాషణ కావచ్చు, ఇది కళ అది కళ అంటూ చెప్పే ఆ డైలాగ్స్ కావచ్చు, ఆ చివరిలో ఈ నాటకం వేస్తూ చివరికి నృసింహుని అవతారంలో అతన్ని విలన్ దశావతారాలు చూపిస్తూ చివరికి ఆ చివరి అవతారంలో అతన్ని చంపేయడం కానీ మొత్తం ఆద్యాంతం చిత్రం చాలా నాకు తెలిసి చాలా లేయర్స్గా చాలా లోతుగా ఉంటుంది సార్. నాకు తెలిసి ఇంకా ఎప్పుడో 15-20 ఏళ్ళ తర్వాత రావాల్సిన చిత్రం ముందే వచ్చినట్టు అనిపించింది సార్. అంత లోతుగా తీసిన చిత్రం సార్. అది కూడా హృదయాన్ని అత్తుకుంటుంది సార్ చిత్రం. దాని గురించి మీ విశ్లేషణ ఇవ్వగలరు సార్. కృష్ణ వందే జగద్గురు చిత్రానికి మాటలు రాసింది బుర్రా సాయి మాధవ్. వారిని పరిచయం చేశారు ఈ చిత్రం ద్వారా. తర్వాత కృష్ణ వందే జగద్గురు కానీ, కంచెక్ కానీ, శాతకర్ణి చిత్రాలు కూడా బుర్రా సాయి మాధవ్ గారే మాటలు రాయడం జరిగింది. అయితే కృష్ణ వందే జగద్గురు చిత్రానికి బుర్రా సాయి మాధవ్ రాయటానికి ఇందులో రామాయణ మహాభారత ఇతిహాసాలతో కూడినటువంటి డైలాగ్స్ ఉన్నాయి. రాణా చేత పలికించిన తీరు. తరువాత ఒక పోసాని కృష్ణమురళి, తర్వాత మన ఎంవిఎస్ హర్నాథరావు, ఈ గొప్ప మాటల రచయితల యొక్క అవి చాలా గ్యాప్ తర్వాత మనం ఈ చిత్రంలో వింటాం. ఇందులో రంగస్థలం యొక్క కళాకారుల జీవితాలని వీరు తీసుకోవడం జరిగింది. నేను ఈ సినిమా మొత్తం చెప్పదలుచుకోలేదు. ఈ రంగస్థల నాట కళాకారులో అంటాడు మాట, తాత ఈ చప్పట్లు ఇవి తప్ప మన జీవితానికి ఏం ఉచిస్తున్నాయి, మనం ఇంత కష్టపడి పని చేస్తున్నా కూడా పట్టుకుని 10 మంది లేరంటే, ఒకడున్నా రైలు ప్రయాణం ఆగదు, ఒకడున్నా నాటకం ఆగదరా అని చెప్పడంతో నా కళ రంగస్థల నాటకాలు చచ్చిపోలేదు అనేటటువంటిది కృషి గారు, బుర్రా సాయి మాధవ్ గారు మనకి ప్రేక్షకులకి చెప్పించడం జరిగింది. రెండవది, తాత నేను అమెరికా వెళ్తున్నాను, నాకు వీసా వచ్చేసిందంటే, అవునరా మాకేం చెప్పలేదు కదంటే, ఏం తాత ఎదుగు బొదుగు లేదు, అప్ అండ్ డౌన్స్ అంటున్నావు, అప్ అనేది లేదు, అంతా డౌనే కనపడుతుంది, అది ఏముంది తాత మన జీవితంలోనూ 3 పెగ్గులు 6 విగ్గులును, ఇంతకు మించి ఏమన్నా ఉందా మనకి, ఈ విగ్గులు కంపు వాసనతోనే కదా మనం బ్రతుకుతున్నామని ఆ నాటక రంగస్థల కళాకారుల యొక్క జీవితాలు, ఆ జీవన విధానం, వాళ్ళ యొక్క దుర్బల దారిద్ర్యం, ఆ బిడ్డల యొక్క పెంపకం, దాన్ని కృషి గారు మళ్ళీ చిత్రం ద్వారా మళ్ళీ ఆ సురభి నాటకం యొక్క కళాకారులు దేవి చెప్పించడం కూడా ఇందులో చాలా బాగా చెప్పారు. ప్రత్యేకించి కృష్ణ వందే జగద్గురులో స్టార్టింగ్లోనూ మనకి అడవి తగలబడిపోతూ ఉంటుంది. ఆహాకారాలతో జనం అంతా పరిగెత్తుతూ ఉంటారు. అడవి తగలబట్టడం లేదా, తగలబెట్టేశారా అని అంటారు. అప్పుడు ఎల్బి శ్రీరాము గడ్డపారాను తట్ట తీసుకొని మట్టి తవ్వుతూ అంటాడు. అప్పుడు నయనతార వచ్చి అడుగుద్ది, ఏం తాత ఏం చేస్తున్నానంటే, మాట్లాడకు, మట్టిని దాచేస్తున్నాను, మట్టి బువ్వ లేకపోతే బతకొచ్చు, మట్టి లేకపోతే మనం ఎలా బతుకుతాం, మనకు బువ్వ ఇవ్వదు కదా అని చెప్పి ఆ మట్టికి మనిషికి ఉన్నటువంటి అనుబంధాన్ని
క్రిష్ సాయి మాధవ్ ఇద్దరు కలిసి ఇందులో చెప్పడం జరుగుద్ది. అంటే మట్టికి మనిషికి బంధం ఉంది అనేటటువంటిది మన కథానాయక మొలలో డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారు ఒక పాట రాస్తారు. మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసానయ్య అనేటటువంటి ఒక లైను. తర్వాత రైతు కుటుంబంలో కూడా శ్రీనారాయణ రెడ్డి గారు ఒక పాట రాస్తారు. ఈ మట్టిలోనే పుట్టాము, ఈ మట్టిలోనే గిట్టాము, మట్టిని మించిన బ్రతుకే లేదు, మట్టే మనిషిరా, మట్టే బ్రతుకురా అని చెప్పి రాస్తాడనమాట. అంటే మట్టికి మనిషికి ఉన్న సంబంధాన్ని చెప్పడం జరిగింది. లాస్ట్ అండ్ ఫైనల్గా కంచిలో 2 పాత్రలు ఉంటాయి. దూపాటి హరిబాబు వరుణ్ తేజ యాక్ట్ చేస్తాడు. తర్వాత అతనికి ఎప్పుడు కూడా వైరుధ్యంతో విరోధంతో చూసేటటువంటి మరొక పాత్ర ఈశ్వర్ పాత్ర ఉంటుంది. ఈశ్వర్ని రక్షించబోయి తాను చనిపోతాడు. చనిపోయినప్పుడు ఫైనల్గా ఊరికి వస్తాడు. అక్కడ గొల్లపూడి మారుతురావు గారు ఉంటారన్నమాట. అంటే చనిపోయినప్పుడు వెట్టి వాళ్ళు ఉంటారు కదా, మట్టి తవ్వి శవాలు పూడ్చేటువంటి వాడు. అక్కడ అంటాడు, తాత గుంత తవ్వాలంటాడు. అంటే వస్తావని అడుగుతాడు. మా హరిబాబుకి ఏమైంది బాబు అని అడుగుతాడు. అన్నప్పుడు ఫ్లాష్ బ్యాక్ తీసుకెళ్తాడు. ఇంక ఇదంతా చెప్పడం కాదని ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తారన్నమాట. ఆ చూపించినప్పుడు అప్పుడు ఈ యొక్క గొల్లపూడి మారుతురావు గారు చెప్పిస్తాడు, ఈ లోకంలో కలిసి బతకలేక మట్టిలో కలిసిపోయారు బాబు, అక్కడన్నా బతుకుదామని అనేటువంటి డైలాగు ఆ చిత్రంతో చెప్పిన తర్వాత ఈ కంచె అనేదాన్ని తొలగించేస్తారట. అంటే కుల మతాల యొక్క కంచెని తోసేసేసి మానవ జీవితానికి వేదం లాంటి గమ్యాన్ని చూపించి కృష్ణుణ్ణి ఈ ప్రపంచానికి నువ్వు గురువుగా ఉన్నావు కాబట్టి మమ్మలను నీ యొక్క వేద బాటలో గమ్యం వైపు నడిపించమని చెప్పి చేసినటువంటి 4 చిత్రాల గురించి నేడు చెప్పుకోవటం అనేది మనం ఒక దర్శకుని యొక్క ప్రతిభను మరలా ఇంకొకసారి ప్రేక్షకులు గుర్తు చేయటం అనేది జరిగింది. ఈ కంచెకు సంబంధించి నా స్పందన కూడా తెలియజేస్తాను సార్. ఈ కంచెలు అనేది మనుషుల మధ్య ఉంటాయి, మనుషుల మధ్య కాదు. ఈ కంచెల్ని ఈరోజు తంచకపోతే రేపు అవి పెరిగి మనల్ని బంధించి వేస్తాయని ఆ డైలాగ్ కూడా ఉంటుంది సార్. మీరు అన్నారు ఇది ముఖ్యంగా కుల వ్యవస్థ మీద తీసిన చిత్రం సార్. వీళ్ళు విదేశాల్లో ఉన్నప్పుడు మనందరికి కూడా జనరల్గా ఎక్కువ మంది తెల్లోళ్ళ అనుమతోటినే వాళ్ళు ఒక సెక్స్ బొమ్మల్లాగా చూస్తూ ఉంటారు ఎక్కువ. ఆ చిత్రంలో వీళ్ళని యుద్ధం జరిగే నేపథ్యంలో వీళ్ళని జనరల్గా గన్స్ పట్టుకొని ఎవరో వస్తారు వీళ్ళని చంపేయటానికని. వీళ్ళు ఒక బాత్రూంలో దాక్కోవడం జరిగింది. సో ఒక విదేశీ యువతి తను స్నానం చేస్తున్నట్టు, నేను స్నానం చేస్తున్నానంటే వాళ్ళు నమ్మరు. ఆ అమ్మాయి దుస్తులు తీసేసి నగ్నంగా వాళ్ళ ముందు నిలబడి ఈ బాత్రూంలో వెనక దాక్కున్న వీళ్ళని కాపాడింది. ఆ సీన్ అప్పుడు ఏదైతే ఈ సెక్స్ బొమ్మల్లా భావించే ఒక వ్యక్తి కూడా ఉంటాడు అందులో. అతని కళ్ళమ్మటి వచ్చే నీళ్ళు కూడా దండం పెట్టి అమ్మా నువ్వు దేవతమ్మ అని. సో ఇక్కడ కులాల గురించి కొట్టుకుంటున్నారు, అక్కడ జాతి మతాలకు సంబంధం ఎక్కడ ప్రాణాలు కాపాడిన ఇంటర్లింక్ మెసేజ్ కానీ చాలా బాగా నచ్చిన చిత్రం సార్. అసలు ఈ మూవీ 2వ ప్రపంచ యుద్ధం యొక్క నేపథ్యాన్ని తీసుకొని తీయటం అంటే బహుశా మన ఇండియన్ ఫిల్మ్స్లో ఏ దర్శకుడు కూడా టచ్ చేయలేనటువంటి కథ. ఈ 4 చిత్రాలతో పాటు క్రిష్ గారిని నేను అభినందించాల్సిన చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి సార్. తల్లి పేరుతో ఆ రాజు పెట్టుకున్న ఇది. నాకు తెలిసి నేను ఆ సినిమాను 3 సార్లు చూడటం జరిగింది థియేటర్స్లో. ఎందుకంటే 40-50 కోట్లతో హార్డ్లీ ఆ సినిమా నిర్మించిన చిత్రం సార్. 70-75 రోజుల్లో మీరు ఆ సినిమా చూడండి. ఆ సినిమాలో స్క్రీన్ ప్లే కానీ, ఎడిటింగ్ కానీ, విజువల్స్ కానీ, ఆ రిచ్నెస్ కానీ బాహుబలి 1, 2కి మీకు ఏమాత్రం తీసిపోదండి. ఇప్పుడు మనం 400-500 కోట్లు పెట్టి చిత్రాలు ఇప్పుడు 1000 కోట్లు పెట్టి తీసినాం కదా సార్. క్రిష్లో ఉన్న అటువంటి గొప్ప తనం ఏంటంటే తక్కువ రోజుల్లో చిత్రం తీస్తారండి, కొద్ది రోజుల్లో, అండ్ అతి తక్కువ బడ్జెట్తో చిత్రం. అది దర్శకుడి యొక్క ప్రతిభకు ప్రత్యక్ష నిదర్శనం. సో మనం బడ్జెట్ ఉండదు సార్, అందువల్లే అంత గొప్ప చిత్రాలు కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ బలవంతంగా చూపించరు. అతని ప్రతిభ అనేది నాకు ఆ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా చూసిన తర్వాత ఇతను ఎంత గొప్ప దర్శకుడు. ఆ సినిమాలో కూడా బాలకృష్ణ నటన కూడా చాలా అత్యద్భుతంగా ఉంటుంది సార్. ఆ పోరాట సన్నివేశాలు కావచ్చు అద్భుతంగా మనకి కనులకు చూస్తానికి సినిమా అట్లా కట్టిపడేసిద్దండి.
సార్ ఈరోజు ముఖ్యంగా మన ఛానల్ ద్వారా క్రిష్ గారు దర్శకత్వం వహించినటువంటి గమ్యం, వేదం, కృష్ణ వందే జగద్గురు, కంచె ఈ చిత్రాల్లో ఈ సందర్భంగా మనం వారి చిత్రాల్లో సంభాషణలు కావచ్చు, సన్నివేశాలు కావచ్చు, వాటి గురించి చర్చించే అవకాశం మనకు దొరికింది సార్. మీ విశ్లేషణ చాలా లోతుగా ఉంటుంది సార్. మీ విశ్లేషణ కోసమే చాలామంది ఎదురు చూస్తున్నారు. ఆ కామెంట్స్ రూపంలో నేను చూస్తున్నాను సార్. సో ఇదే విధంగా ఇలాంటి మరికొన్ని మంచి చిత్రాల గురించి, మరికొంతమంది మంచి దర్శకుల గురించి, సినీ నేపథ్యం గల మహోన్నత వ్యక్తుల గురించి మీరు ఇలాగే కొనసాగించాలని కోరుకుంటూ మీకు మరొకసారి ధన్యవాదాలు సార్. నమస్తే.